ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబు, ఉన్నట్టుండి మీరు ఇలా వచ్చారు, ఏమైనా మాట్లాడాలా బాబు? అవునండి, ఇంట్లో ప్రతి సంవత్సరం లాగానే వినాయక చవితి గ్రాండ్గా చేస్తున్నాం. మిమ్మల్ని పిలుద్దామని వచ్చాము. బాబు గారు, నానా, ఆ ఇంటికి రావడం నీకేమైనా ఇబ్బందా? ఇబ్బంది ఏం లేదు తల్లి. కాకపోతే ఇప్పటికే ఆ ఇంటి నుంచి తీసుకున్న సహాయాన్ని ఏ విధంగా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. మళ్ళీ ఇలా అంటే అది మీ కూతురిల్లు కూడా అండి. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం కానీ మొహమాట పడాల్సిన అవసరం కానీ లేదండి. ఆయన అరుంధతి గురించి అంటే వీళ్ళిద్దరూ భాగ్య గురించి చెప్తున్నాడని బాగా మురిసిపోతున్నారు. మీరు వస్తేనే మాకు సంతోషంగా ఉంటుంది. ఇంత దూరం వచ్చింది మీరు రారనే వార్తని మోసుకెళ్ళడానికి కాదు, మా వెంట మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం. నానా, ప్లీజ్ నానా, రండి, అందరం కలిసి పండగ చేసుకుందాం. అలాగే బాబు, వస్తాం. సరే నానా, త్వరగా బయలుదేరండి, వెళ్దాం. ఇప్పటికెప్పుడంటే ఎలాగమ్మా? నేను మీ పిన్ని బట్టలు సర్దుకుని ఏం కావాలో తీసుకొస్తాం, మీరు బయలుదేరండి. సరే అండి. మిస్సమ్మా, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు మీ నాన్నతో మాట్లాడరా. పర్లేదండి. ఓకే అండి. బాబు, చెప్పండి. అంటే అది 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 బాబు. చెప్పండి, పర్వాలేదు. అది ఏం లేదులే బాబు, ఊరికే వచ్చా. ఏమండి, ఒక్క నిమిషం. ఏదో చెప్పాలని వచ్చి చెప్పలేకపోతున్నారు, చెప్పండి, పర్లేదు. అదే బాబు, ఎలా చెప్పాలో తెలియక. డబ్బుల విషయం అండి. మీకేం అవసరం ఉన్నా నన్ను అడగమని చెప్పాను కదా. నాకు తెలుసు మీకు ఇబ్బందిగా ఉంటుంది అని. నన్ను అడగలేకపోతే కనీసం రాతోడినైనా అడగండి. అయ్యో, డబ్బుల గురించి కాదు బాబు. ఇంకా దేని గురించి అండి? అదే మీ భార్య అరుంధతి అమ్మ గురించి, మా ఆయన పెద్ద కూతురు గురించి. అప్పుడనగా ఆయన మిస్సమ్మ వెళ్లారు, ఇంకా తిరిగి రాలేదేంటి? మావయ్య గారేమో మిస్సమ్మ వాళ్ళ నాన్నని పిలవడానికి వెళ్లారని చెప్తుంటే విన్నా. అమ్మో, అట్నుంచటే సరదాగా ఎక్కడికైనా వెళ్లారా? లేదు, మా ఆయన సతాయిస్తేనే బయటకు తీసుకెళ్లరు, అలాంటిది సరదాగా ఎందుకు తీసుకెళ్తారు? అయ్యో, మిస్ అమ్మా.
మేజర్ గారి ఇంటికి వచ్చారేంటి? పైగా మిలిటరీ వాళ్ళని కూడా తీసుకొచ్చారు. ఏం జరుగుతుంది? ఏమైందండి? సడన్ గా మిలిటరీ వాళ్ళు ఎందుకు వచ్చారు? సైలెంట్గా ఉండు. ఎనీ ప్రాబ్లం సార్? ప్రాబ్లం ఏం లేదమ్మార్, జస్ట్ రొటీన్ చెకప్ అండ్ సెక్యూరిటీని కొంచెం టైట్ చేస్తున్నాం అంతే. ఏదైనా సమస్య ఉంటే చెప్పండి బాబు, పర్వాలేదు. నథింగ్ టు వరీ అండి. ఇంతమంది మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టి భయపడకండి అంటే ఎలా సార్? వాళ్ళు మాకు ధైర్యం ఇవ్వడం మాట దేవుడెరుకు, కానీ వాళ్ళని చూస్తేనే భయంగా ఉంది. అవును డాడ్, మాకు కూడా భయంగా ఉంది. మొన్న స్కూల్లో జరిగిన ఇన్సిడెంటే గుర్తొస్తుంది. భయపడకండి, నేనున్నాను కదా. ఇదంతా చూస్తుంటే నాకెందుకో ఏదో జరగబోతోందనిపిస్తుంది. అమర్, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సార్ రండి. చెప్పండి సార్. ఇండిపెండెన్స్ డే రోజు మనం అరెస్ట్ చేసిన వాళ్ళలో మెయిన్ పర్సన్ జైలు నుంచి తప్పించుకున్నాడు. వాడు ప్రాణాలకు తెగించి తప్పించుకుంది దేనికోసమో నీకు తెలుసు కదా? సార్, వాడు ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నా గెస్ కరెక్ట్ అయితే వాడి టార్గెట్ నువ్వు, నీ ఫ్యామిలీ. అందుకే మీకు ప్రొటెక్షన్ పెంచాను. ఓకే సార్. ఇదంతా మీ ఫ్యామిలీకి చెప్పాలనుకుంటున్నావా? లేదు సార్, ఇప్పటికే జరిగిన దానికి జరుగుతున్న వాటికి వాళ్ళు చాలా భయపడుతున్నారు. వాళ్ళని ఇంకా భయపెట్టాలనుకోవడం లేదు. యూ డోంట్ వరీ అమర్, వాడిని త్వరగా పట్టుకుంటాం. సార్, సోల్జర్స్, టేక్ పొజిషన్. ఓకే అమర్. ఓకే సార్. టేక్ కేర్. ఏమైందండి? ఎందుకింత సెక్యూరిటీ? ఏం లేదు మిస్సమ్మా, అందరు లెఫ్టినెంట్స్కి సెక్యూరిటీ పెంచుతున్నారంట. అంతకు మించి ఏమీ లేదు. అందరూ లోపలికి వెళ్ళండి. ఏమైంది సార్? అరవింద్ జైలు నుంచి తప్పించుకున్నాడంట. అందుకే ఎక్స్ట్రా ఫోర్స్ పంపించారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.